చేస్తున్నారు. 1000 మొక్కలు పెట్టి ఉంటే 30,000 ఆకులతోనే వచ్చేస్తాయి. కానీ ఏమంటారంటే మాకు అలవాటు ఉంది పత్తిది, తాత ముత్తాత పత్తి పెట్టారు. అరే బాబు, తాత ముత్తాతకి తెలివి లేదు, వేరే దిక్కు లేదు కాబట్టి పత్తి వేశారు. మీకు తెలివి వచ్చింది, పథకాలు ఉన్నాయి కదా. మీరు పెట్టుబడి ఏదైనా పెడతారు, 6 నెలల్లో ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది. మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాల దుకాణాలకి ఏం అప్పులు తీసుకునే అవసరం లేదు. అన్నీ ఒకసారి మీటింగ్ పెట్టియండి, అందరు రైతులు వస్తారు, అప్పుడు అర్థమైంది. పెడదాం, సులానగర్లో ఒకసారి మ్యాంగో తోట మ్యాంగో పెట్టచ్చు, మంచిది. దాంట్లో కూడా వేసి వస్తా అంటే అవన్నీ అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత అవుతుంది? ఏదో దాంట్లో కూడా మధ్య మధ్యలో మునగ మొక్కలు పెట్టేద్దామని. పెట్టండి మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా. ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది ములకాయ నాటేస్తున్నారు. మన దగ్గర అయితే కోతులు వస్తాయి, ఈ బర్రె వచ్చి తినేస్తుంది. తింటే తినని ఏముంది, కాయలు అయితే వస్తాయి కదా. కాయలు తింటాయా గేదెలు? తినవు దాన్ని, అది మనుషులే తినేది కదా. సో ధైర్యంగా మీరు పెట్టేయండి, ఏం కాదు. ఓకే, చలో రైట్. సో గడ్డపారలు నేను తెప్పిస్తాను, కొంచెం సమయం